హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నాను బంగారం యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి నేను నా దగ్గరున్న పట్టు చీరలు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నా దగ్గరున్న ఒక పట్టు చీర, ఇది బ్లూ కలర్లో. సో దీని బ్లౌజ్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మేము బ్లౌజెస్ని ఉల్టా తీసి పెట్టుకుంటాం, ఎందుకనేది మీకు లాస్ట్లో చూపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసి డిజైన్ ఇలా ఉంటుందన్నమాట. ఇది చీర వచ్చేసి ఇట్లా బ్యూటిఫుల్ కలర్, అంటే బ్యూటిఫుల్ కలర్ అనమాట. ఇది నా దగ్గర ఉన్న చీరలో. నెక్స్ట్ వన్, ఇది ఇంకొక చీర. ఇది మై ఫేవరెట్ శారీ. పెళ్ళి అప్పుడు హస్బెండ్ వాళ్ళు కొనిపిస్తారు కదా, అత్తయ్య వాళ్ళు. సో అదనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి ఇది వర్క్ ఎక్కువగా వేయించాము, కాకపోతే దీనివల్ల యూజ్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ మాకు దగ్గరలో కాలు ఉంటుంది, దానికి స్మెల్ బాగా వస్తుంది అనమాట. సో అంతా బ్లాక్ అయిపోతాయి వాసన వల్ల. అందుకని ఇదిగో చూడండి, బ్లాక్ అయిపోతాయి మొత్తం. ఎక్కువ కాస్ట్ పెట్టి చేయించుకోవడం అంత యూస్ఫుల్ అయితే కాదు ఇవి. ఇలాగంటే థ్రెడ్ వర్క్ చేయించుకోవడం ఇంకా బెటర్ అన్న ఒపీనియన్. వేయించుకునే వాళ్ళ ఇష్టం. ఇదైతే నా పెళ్ళి చీర అన్నమాట. ఎల్లో అండ్ పింక్. బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా హెవీగా. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, మొత్తం బ్లాక్ అంటే బ్లాక్ అయిపోయినాయి పూసలు. వాసనకి ఏవి కరెక్ట్ ఉండవు ఇక్కడ. పట్టు చీరలు కూడా బ్లాక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి, చీరలు కూడా ఇగో ఇలాగా ప్రింట్ అంతా పోకుండా పట్టు చీరలు మొత్తం నల్లగా మారిపోతాయి అన్నమాట. ఎంత కాస్ట్ పెట్టి చీరలు కొనుక్కోవడం అయితే తర్వాత వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి మంచి చీరలు వాసన వల్ల ఖరాబ్ అయిపోతున్నాయి అలా అన్నమాట. ఎంత రేటు పెట్టి కొన్న తర్వాత నల్లగా అయిపోతే బాధ అనిపిస్తుంది కదా, అందుకని. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఎంగేజ్మెంట్ అప్పుడు కొనిపిస్తారు కదా అత్తయ్య వాళ్ళు, అది ఇది. ఈ శారీకి అయితే పెద్ద స్టోరీనే ఉంది. వాళ్ళు వేరే చీర కొనుక్కోమంటే లేదు, ఇంకా ఇది చీర కొనుక్కోమంటే నాకు వేరే చీర కావాలని నేను కూర్చుని ఉండే. సో ఆఖరికైతే ఈ చీర తీసుకున్నాం. సో ఇది ఇంకా హెవీ బ్లౌజ్ అనమాట. కాకపోతే ఎక్కువ వెయిట్ అనేది మాత్రం ఈ చీర ఉండదు, ఇది బ్లౌజ్ ఉండదు, సారీ. చీర ఇదిగోండి, ఇక్కడ కూడా బ్లాక్ స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇట్లా గ్రీన్ అండ్ పింక్ ఎవరికి నచ్చదు, బాగుంటాయి కదా శారీస్ అట్లా. ఇలా అన్నమాట. చూస్తూ ఉంటే వీటి బ్లాక్నెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఇలా బ్లాక్గా ఇక్కడ ఇక్కడ ఇలా వాటికి అంతలా అవే బ్లాక్ అయిపోతాయి అన్నమాట స్మెల్ వల్ల. ఎంత కవర్లో పెట్టి ఎట్లా ప్యాక్ చేసినా ఇంతే అన్నమాట. ఇది వచ్చేసి నా డిన్నర్ చీర. అప్పుడు అనవసరంగా ఇంత కాస్ట్ పెట్టి అనవసరంగా కొన్నానే అనిపిస్తుంది అనమాట నాకు. ఇదిగోండి, అసలు ఈ బ్లౌజ్ని అసలు మళ్ళీ డిన్నర్ తర్వాత వేసింది లేదు, చేసింది లేదు.
కాకపోతే ఎంత వేస్ట్ అయిపోయింది, ఎంత అమౌంట్ పెట్టి ఎందుకు వేయించుకున్నామా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇదిగోండి బ్లాక్నెస్, ఎంత బ్లాక్ అయిపోతున్నాయి మొత్తం. కాకపోతే డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. హెవీ బ్లౌజ్, కాకపోతే డిజైన్ కూడా అంతా బాగుంది, కానీ బ్లాక్ అయిపోతుంది అట్లా. బ్లాక్ అవ్వకుండా ఉండడానికి ఏదైనా సజెషన్ ఇస్తారా ఎవరైనా? చెప్పండి కామెంట్లో. చీర చూపిస్తాను మీకు. గ్రీన్ అండ్ రెడ్ అనమాట, లైట్ గ్రీన్. కొంచెం పాడవకుండా ఉన్న చీరల్లో ది బెస్ట్ అంటే ఇంకా ఇదే. ఎందుకంటే కొంచెం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే ఈ చీర, రీసెంట్గా తెచ్చుకున్నాను ఇది, కాబట్టి ఇది పాడవలేదు. అక్కడ ఊర్లో కదా స్మెల్ అనేది ఉండదు, ఇక్కడ మేము సిటీలో ఉంటాం కాబట్టి ఇట్లా మొత్తం స్మెల్కి ఖరాబ్ అవుతున్నాయి అనమాట. పక్కనే కాలు ఉండడం వల్ల మొత్తం స్మెల్కి ఖరాబ్ అవుతున్నాయి. ఈ చీర ఒక్కటి ఇంకా పాడవకుండా బాగుంది అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ పట్టు, అంత హెవీ పట్టు అయితే కాదు. అవి అన్నీ పట్టు శారీస్, ఇది నార్మల్ పట్టు. మా నాన్న బర్త్డే అప్పుడు తీసుకున్న శారీ అనమాట ఇది. సో బ్లౌజ్ ఇదిగో చూడండి, ఇది కూడా ఉల్టానే ఉంటుంది, ఎందుకంటే స్మెల్ 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 అంతే. డిజైన్ మాత్రం సింపుల్ అనమాట, ఇలా సింపుల్గా ఇచ్చాను, ఇట్లా సింపుల్గా ఎంచుకున్నాము. సో ఇదండి నా పట్టు చీరల కలెక్షన్. ఇంతే, ఎక్కువ కొనుక్కోవాలని కూడా అనిపించదు. ఇట్లా కాలువ పక్కన ఇట్లా ఇట్లా స్మెల్తో ఉంటే కొనాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. సో అది ఇంకా చీరలకి ఇట్లా బ్లాక్నెస్ పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇదైతే చాలా బాగుంటుంది శారీ. సో ఇట్లా వీటికి హ్యాంగర్స్కి పెట్టి బీరువాలో పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను కాలువ ఎట్లా ఉంటుంది అనేది. సో ఇట్లా విండో నుంచి కనిపిస్తుంది అనమాట మనకు. ఇంత దగ్గర ఉండడం వల్ల పట్టు చీరలన్నీ పాడైపోతాయి అన్నమాట అట్లా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ.